మార్గశిర లక్ష్మీవార వ్రతము. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారం అనగా గురువారన్నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో లక్ష్మీవారన్నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలి. అదే ఇక్కడ విశేషం. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని లక్ష్మీవార వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం. పాటించాల్సిన నియమాలు. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీ పూజ చేస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట, దువ్వుకొనుట చేయరాదు. తలస్నానం చేసి దేవుడి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి యథావిధిగా గణపతిని పూజించి అనంతరం అమ్మవారికి ధూప, దీప, అష్టోత్తరం, నైవేద్యంతో స్త్రీ సూక్తం విధానంలో షోడశోపచార పూజ చేయాలి. పూజా విధానం మొత్తం తెలియని వారు కనీసం దీపం పెట్టుకుని అమ్మవారి అష్టోత్తరం చదువుకుని నైవేద్యం సమర్పించినా చాలంటారు పెద్దలు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెబుతారు. పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం సమర్పించి అప్పుడు లక్ష్మీవార వ్రత కథ చెప్పుకుని అక్షతలు తలపై వేసుకోవాలి. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు. మొదటి గురువారం పులగం, రెండవ గురువారం అట్లు, తిమ్మనం, మూడవ వారం అప్పాలు, పరమాన్నము, నాలుగవ వారం చిత్రాన్నం, గారెలు, ఐదవ వారం పూర్ణం బూరెలు. ఐదవ వారం 5 ముత్తైదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు పొందాలి. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ. పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు సుశీల అనే కుమార్తె ఉంది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి దగ్గర పెరుగుతుంది. తనకి పుట్టిన పిల్లల్ని ఆడించమని చెప్పి సవతి తల్లి సుశీలకి బెల్లం ఇచ్చేది. ఓ వైపు పిల్లల్ని ఆడిస్తూనే సవతి తల్లి చేస్తున్న పూజలు చూసిన సుశీల మట్టితో మహాలక్ష్మి బొమ్మ చేసి జిల్లేడు పూలు, ఆకులతో పూజ చేసి సవతి తల్లి తనకి తినమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టేది. కొన్నాళ్లకి ఆమెకు పెళ్లి కావడంతో తాను చేసుకున్న మట్టి బొమ్మను తీసుకుని అత్తవారింటికి వెళ్ళింది. అయితే సుశీల అత్తవారింటికి వెళ్ళినప్పటి నుంచి కన్నవారింట కష్టాలు మొదలయ్యాయి. అలాంటి పరిస్థితిలో అక్క ఇంటికెళ్ళి ఏమైనా తీసుకురమ్మని చెప్పి తనయుడిని పంపిస్తుంది సవతి తల్లి. పుట్టింటి పరిస్థితి తెలుసుకున్న సుశీల ఓసారి వెదురు కర్రలో వరహాలు పెట్టిస్తుంది, మరోసారి వరహాల మూట ఇస్తుంది, ఇంకోసారి గుమ్మడి పండు తీసుకొచ్చి దానిలోపల గుజ్జు తీసేసి వరహాలు నింపి ఇస్తుంది. అయితే ఆ 3 సార్లు మార్గం మధ్యలో ఆ ధనం పోగొట్టుకుని ఒట్టి చేతులతోనే ఇంటికెళతాడు సుశీల సోదరుడు. కొన్నాళ్లకి స్వయంగా సవతి తల్లి కుమార్తె ఇంటికి వెళుతుంది. అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసుకుందాం అని చెబుతుంది సుశీల. అయితే మొదటి గురువారం పిల్లలకి చద్దన్నం కలుపుతూ నోటిలో వేసుకోవడంతో నోముకి పనికిరాదు. రెండో వారం పిల్లలకు నూనె రాస్తూ ఆమె రాసుకుంటుంది. మూడో వారం చిక్కులు తీసుకుని తలదువ్వుకుంటుంది. 4వ వారం అరటిపండు తినేస్తుంది. విసిగిపోయిన కుమార్తె 5వ వారం తల్లి వెన్నంటే ఉండి వ్రతం చేయిస్తుంది. అప్పుడు కూడా అమ్మవారి కరోనా లభించదు. సుశీల ప్రార్థించగా, నీ చిన్నతనంలో మీ అమ్మ చీపురుతో కుట్టిందని, అందుకే ఆ ఇంట ఉండలేనంటుంది లక్ష్మీదేవి. తప్పు క్షమించమని వేడుకున్న సుశీల తల్లితో నిష్టగా మార్గశిర లక్ష్మీవార వ్రతం చేయిస్తుంది. అప్పటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసేవారు అమ్మవారి పూజ, నైవేద్యం అనంతరం ఈ వ్రతకథ చెప్పుకుని అక్షతలు తలపై వేసుకోవాలి. ఈ వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం.